ఒకటైతే క్లియర్గా చెప్తున్నాం, మీరు నైతికంగా సగర్వంగా చెప్తా ఉన్నా, ధైర్యంగా చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే ఏంటా అనేది నెల్లూరులో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ, నెల్లూరు ప్రజలకి చెప్తా ఉన్నా. ధైర్యం అంటే గెలుపు కాదు. అక్కడ 8 నెలలు ఉంది, అది మాకు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, మా మేరే కాదు, దానివల్ల మాకు ఒరగదు. కానీ అధికారం మీది, పోలీస్ వ్యవస్థ మీ చేతుల్లో ఉంది, బలం మీ చేతుల్లో ఉంది, డబ్బు మీ చేతుల్లో ఉంది, మా దగ్గర నుంచి తీసుకున్న సంఖ్య మీ చేతుల్లో ఉంది, 8 మంది చేతుల్లో ఉంది. అయినా మా 11 మంది నెల్లూరు నగరంలో ఉన్నారు, అయినా మీ వాళ్ళందరినీ తీసుకుని గోవా పారిపోవాలని క్యాంప్ పెట్టారు. చూసారా? అక్కడే వైఎస్ఆర్సీపీ గెలిచింది, అక్కడే జగన్మోహన్ రెడ్డి గెలిచాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలిచారు. ఇది చాలాదా మా నైతిక విజయానికి? మేమెళ్ళి, మా వాళ్ళు వెళ్ళి అక్కడ ఉండాల్సిన అవసరంలే. మమ్మల్ని చూసి మీరే చెప్తున్నారు మాకు బలం లేదని, మీరే చెప్తున్నారు మాకు ఏమీ లేదని. కానీ ఏమీ లేని వాళ్ళని చూసి హుటాహుటిన క్యాంపులకు పరిగెత్తి, పోలీసులు గంజాయిని వదిలేసి కార్పొరేటర్ డెలివరీ చేసే పనిలో ఉన్నారు అంటే రోజునే నేను తప్పనట్లా. దయచేసి పోలీసుల్ని నన్ను క్షమించమని అడుగుతున్నా, ఒకవేళ మీకు పొరపాటు అంటే. కానీ బాధేస్తుంది సార్, బాధేస్తుంది. దాని మీద నా మీద కేసు పెట్టచ్చు, రేపు మళ్ళీ అనిల్ కుమార్ యాదవ్ ఇన్ని రోజులు వదిలేసామని చెప్పి నన్ను వెంటాడొచ్చు. ఏమి ఇబ్బంది లేదు, ఏమి ఇబ్బంది లేదు. చాలా రోజులైంది పోలీస్ స్టేషన్ దగ్గరికి మళ్ళీ ఇలా ధర్నాలకు వచ్చేదానికి. కానీ ఒక్కటైతే చెప్తున్నాం, మీరు ఎంతమందినైనా తీసుకోండి, ఏమైనా తీసుకోండి, కానీ మమ్మల్ని చూసి భయపడుతున్నారే, మమ్మల్ని చూసి క్యాంపులు పెట్టారే, అది చాలబ్బా వైసీపీ వాడు. ఆ ధైర్యం చాలు. ప్రతిపక్షంలో ఉన్న సంఖ్య తక్కువ ఉన్నా, మాకు సంఖ్య ఎక్కువ ఉండి మీరు తీసుకెళ్తుంటే అర్థం ఉంది. మాకు 12, మీరు 41 అన్నారు. మళ్ళీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఓట్లు మీకే ఉన్నాయి, మాకు లేవు. అయినా హుటాహుటని ఈరోజు 6:30కి పాండిచేరి, 13 నుంచి గోవా. ఇది మీ పరిస్థితి.